వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు 2025 రాజ్యాంగ వ్యతిరేకతమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా కడపలో అన్నారు. ఆర్టికల్ 13, 14, 15, 21, 25, 26, 29, 30, 300 ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని భాష దుయ్యబడ్డారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. 16వ తేదీన హియరింగ్కు వస్తుంది. ఇప్పటికైనా టీడీపీ వైసీపీపై దుష్ప్రచారం మానుకోవాలని అంజాద్ భాష సూచించారు. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడము ఈ చట్టం ద్వారా పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అనేక ముస్లిం సంఘాలు మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని అభిమానించే సెక్యులర్ సంస్థలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇవాళ అనేక మంది కూడా న్యాయ పోరాటాల కోసం ఇప్పటికే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయ పోరాటం చేయాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మరి సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇవి ఇప్పుడు